గాయత్రి, ఏమైంది గాయత్రి? ఎందుకు అంతలా భయపడుతున్నారు? నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి గాయత్రి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈరోజు వరకు కేవలం మీ నోటి నుంచే విన్నాను, కానీ మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నాను. రాణా గారు, ఈ లోకంలో ఎవరినైనా నేను ప్రేమిస్తున్నానంటే అది కేవలం మిమ్మల్ని. I love you. మీరన్నదానికి అర్థం మీకు తెలుసా? మీరే నా జీవితం. మీకేమైనా జరిగితే నేను బ్రతకలేను రాణా గారు. స్వప్నాలనురాగము, ఏ జన్మ స్వప్నాలనురాగము, పూసినది నేడు ఈ పసుపు తాడు, పూసినది నేడు ఈ పసుపు తాడు, ఈ సుతలామణిని ఏనాడు విడిపోని ముడి వేసెనే. ఖైదీ అన్నమే ముట్టుకోడు, కానీ ప్రతిరోజు ఈ చాకరీ తప్పడం లేదు నాకు. ఆ ముసలిది నా చేత ఎన్నెన్ని పనులు చేయిస్తుందో. నాకైతే నేను నాట్య మండలిలో పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది. పెదరాని అమ్మ, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? తెగిన గాలిపటంలా మనసు ఇటు అటు ఎగురుతుంటే శరీరం మాత్రం ఒకే చోట ఎలా ఉంటుంది మాన్సి? పెదరాని అమ్మ, నిన్న మిమ్మల్ని నేనేమీ అనలేదు. మీరు రోజు ఇలా వెళ్ళడం ఆపకపోతే రాణాగారికి చెప్పడం తప్ప నాకు మరో మార్గం లేదు. మాకు పరమానందంగా ఉంది. రాణాగారి సైనికులు సింహాలు, పైగా విశ్వాసపాత్రులు. నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నా భార్య, 3 పిల్లలు. 3 కాదు, 2 పిల్లలు. ఇద్దరా? 2 అమ్మాయిలు ఇంటి దగ్గరున్నారు. మీ కొడుకు మాత్రం ఇంట్లో లేడు. దుర్గేష్. ఎంత బాగుందో ఆ పేరు. వాడు భలే ముద్దుగా ఉంటాడు. పైగా వాడి కళ్ళెంతో అందంగా ఉంటాయి కదా మాన్సి. ఏమైంది చెప్పండి పెదరాని అమ్మ. ఏం చేశారు మా అబ్బాయిని మీరు? వాణ్ణి పై చదువులకని ఇండోర్ పంపించావు కదూ. అయితే నువ్వు రాణాగారి ముందు నోరు విప్పావంటే అంతకంటే దూరంగా వాణ్ణి పంపేస్తాం. ఎవరూ తిరిగి రాలేనంత దూరం వాణ్ణి పంపిస్తాం. నన్ను క్షమించండి పెదరాని అమ్మ. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మా పిల్లల్ని ఏమి చేయొద్దు పెదరాని అమ్మ.
ఏమీ చేయొద్దు. అయితే మా దారికి అడ్డు రాకు. ఎవరు నువ్వు? చంపా ఎందుకు రాలేదు? ఏ ఇక్కడికి కేవలం చంప మాత్రమే రావచ్చా? నిర్మల రాకూడదా? అరే సీపాయి బావా, కొంచెం ఈ అన్న రుచి చూసి చెప్పండి, ఇది సరిగ్గా ఉందో లేదో. తినొచ్చు కదా. అయ్యో దేవుడా, ఇలా చేశానేంటి నేను? ఏం పర్లేదులే, నేను ఇప్పుడే అంత శుభ్రంగా తుడిచేస్తాను. మీరు తిరిగి వస్తారని నాకు ముందే తెలుసు రాణి గాయత్రి. ఎవరో వచ్చినట్టు చప్పుడవుతుంది. ఈరోజు ఒక భార్య, ఒక రాణి, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ధర్మాన్ని విస్మరించాల్సి ఉంటుంది. ఒక భార్య ధర్మం ఏంటంటే ఆమె తన భర్తని పాపం నుంచి కాపాడాలి. ఇక ఒక రాణి ధర్మం ఏంటంటే ఆమె ఎల్లప్పుడూ రాజ్య ప్రజలకు ఏది మంచిదో అదే చేయాలి. రాణా గారి భార్యగా నేను ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏ రహస్యం అయితే నా భర్తని, నా కుటుంబాన్ని సర్వనాశనం చేయగలతో ఆ రహస్యం రహస్యంగానే ఉంటుంది. నేను రాణా గారి భార్యగా సర్దార్ తప్పు చేశాడు, అందుకు శిక్ష అనుభవిస్తాడు. మరి పితృహత్య మాట